సార్ ఇప్పుడు ఎక్కిళ్ళు ఇది చాలా మందిలో కామన్‌గా వచ్చే ఒక వ్యాధిగా భావిస్తారు. సో, ఇదేంటంటే కొంతమందిలో ఒకరోజు లేదా 2 రోజులు వస్తుంటది ఆగకుండా. సో, కొంతమందేంటంటే వాళ్ళు తలుచుకుంటే వెళ్ళిపోతది. వీళ్ళు తలుచుకుంటున్నారు. సో, వాళ్ళు తలుచుకోవడం ఆపేసి వెళ్ళిపోతదని చాలామంది అంటుంటారు మన పెద్దవాళ్ళు గూడా. సో, ఒకవేళ ఎక్కిళ్ళు ఆగకుండా ఒక 2, 3 డేస్ అలా అవుతుందన్నప్పుడు సో, దీనివల్ల ఎటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది సార్? కరెక్ట్. నా పేరు డాక్టర్ శ్యామ్ జైస్వాల్. నేను కల్చరల్ న్యూరో ఫిజిషియన్స్ కిమ్స్ అండ్ సైన్స్ బేగంపేట్‌కి నా ఈవినింగ్ క్లినిక్స్ మణికొండ పాపులర్ బస్ స్టాప్‌కి నేను 14 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయి. ఎక్కిళ్ళ హిక్కప్ చెప్తారా ఇంగ్లీష్‌లో. ఎక్కిళ్ళ హిక్కప్స్ ఇలా చాలా కామన్స్ ఉన్నాయి. ఇలా జనాలు ఇలా దట్స్ కాల్డ్ ఫిజియోలాజికల్‌గా మామూలుగా అట్లా లైఫ్‌లో ఒక జీవనంలో 1-2 టైమ్స్ ఎవ్రీ పర్సన్ గెట్ హిక్కప్ అట్లా ఎక్కిళ్ళు వస్తుందా. ఎక్కిలి అంటే ఏం చేయాలి ఫస్ట్ ఇలా ఈ హోమ్ రెమెడీ ఉన్నాయి. హోమ్ రెమెడీ అంటే బ్రీతింగ్ కొద్దిగా అలా తీసుకోండి, డీప్ బ్రీతింగ్ తర్వాత స్టాప్ చేయాలి హాఫ్ మినిట్ 1 మినిట్. ఆటోమేటిక్గా 70-80% కేసులు ఎక్కిలి కొద్దిగా స్టాప్ ఉన్నాయి. మామూలుగా డీప్ బ్రీతింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ హోల్డ్ చేయాలి ఇంకా హాఫ్ మినిట్ 1 మినిట్ తర్వాత మామూలుగా స్టాప్ చేయాలి. సెకండ్ హోమ్ రెమెడీ అంటే కొద్దిగా చల్లగా వాటర్, కోల్డ్ వాటర్స్, ఫ్రిడ్జ్కి ఐటమ్స్ అట్లా ఫ్రిడ్జ్లో ఉన్నాయి, అదర్వైజ్ కోల్డ్ డ్రింక్ ఉన్నాయి. అదర్వైజ్ కోల్డ్ డ్రింక్ వద్దు, మనకి ఫ్రిడ్జ్కి కోల్డ్ వాటర్స్, అదర్వైజ్ మటకాకి వాటర్ తీసుకోవాలి అని కొద్దిగా హాఫ్ లీటర్ 1 అవర్ తాగాల్సిన అవసరం ఉన్నాయి. మోస్ట్లీ కోల్డ్ వాటర్ నుంచి ఇంకా ఎక్కిల్ స్టాప్కి ఛాన్స్ ఉన్నాయి. అలా ఇప్పుడు అలా విజయ్ గారు క్వశ్చన్ ఇంక్వైరీ చేసేకి నాకు సపోజ్ ఒక 2-3 డేస్ కంటిన్యూస్గా వస్తున్నాయి, ఏం చేయాలి? 2 డేస్ కంటిన్యూస్లో ఎసిడిటీ చాలా కామన్ రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది ఇలా ఇక్కడ జనాలు హైదరాబాద్లో మొత్తం 24 అవర్స్ వర్కింగ్ సిటీ ఉన్నాయి. అంతే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ షిఫ్ట్స్ ఉన్నాయి, నైట్ షిఫ్ట్ ఇంకా ఉన్నాయి. అంతే ఈ షిఫ్ట్ కోసం భోజనం సరిగ్గా లేవు. దానికోసం అయితే ఎసిడిటీకి ప్రాబ్లం చాలా పెరిగింది ఇలా యంగ్ పీపుల్స్కి. ఈవెన్ యంగ్ జనరేషన్ చిన్న వేళ ఇంకా ఎసిడిటీ చాలా ఎక్కువ అయింది. ఎసిడిటీ అంటే ఏం వస్తుంది? ఎసిడిటీ నుంచి రిఫ్లక్స్ వస్తుంది, కింద కడుపు నుంచి ఎసిడ్ మొత్తం లోపల నోరులో వస్తుంది అని ఎసిడిటీ నుంచి మళ్ళీ ఎక్కిలు వస్తుంది, హిక్కప్స్ వస్తుంది. దానికోసం ఎసిడిటీకి ట్రీట్మెంట్ చేయాలి. ఎసిడిటీ ట్రీట్మెంట్ అంటే హోమ్ రెమెడీ అంటే ఇలా టైంకి భోజనం తీసుకోవాలి, కారం పచ్చడి అవాయిడ్ చేయాలి, బయట భోజనం అవాయిడ్ చేయాలి, ఇంటికి భోజనం తీసుకోవాలి. అని తర్వాత కొద్దిగా రోజు ఇలా యాంటాసిడ్స్ అలా డిఫరెంట్ టైప్స్ యాంటాసిడ్స్ అవైలబుల్ ఉన్నాయి. జెలిసిస్ ఉన్నాయి, డైజిన్ ఉన్నాయి, పెంటాసిడ్ ఉన్నాయి, ఇలా ఐసోప్రోల్ ఉన్నాయి. అయితే పెంటాసిడ్ తీసుకోవాలి. దానిపైన ఇంకా తగ్గలేంది డెఫినెట్లీ న్యూరో అండ్ గ్యాస్ట్రో కన్సల్ట్ చేసి కొన్ని పేషెంట్కి స్కోపింగ్ ఇంకా అవసరం వస్తుంది అట్లా. ఓకే. దాదాపు చాలా మందిలో ఈ ప్రాబ్లం చూస్తుంటారు సార్ మీరు దాదాపు. సో ఇదేని కాదు, మీరు ఇందాక అన్నారు సో యాసిడిటీ వల్ల రావడం కానీ లేదంటే సో టయానికి ఫుడ్ తీసుకోవడం వల్ల ఉంది అని అంటున్నారు. కాకపోతే దీన్ని ఒకవేళ లేట్ చేస్తే ఎలాంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది? లేట్ చేస్తే ఏమిస్తుంది అప్పుడప్పుడు ఇక్కడ నుంచి ఏమిస్తుంది కడుపులో వేరే కాంప్లికేషన్ ఛాన్స్ ఉన్నాయి. అన్ని తర్వాత ఎప్పుడప్పుడు గాలి తీసుకోండి, బ్రీతింగ్ ఇష్యూ ఉన్నాయి, ఇంకా ఎసిడిటీ ఎక్కువ అయింది, కడుపులో కొద్దిగా స్టమక్ అల్సర్స్ ఇలా కొద్దిగా చిన్న కాంప్లికేషన్ ఉన్నాయి. బట్ దానికోసం ఎక్కువ 2-3 డేస్ అయింది, వెయిట్ చేయలేదు, కంపల్సరీ డాక్టర్కి కన్సల్ట్ చేయాలి అని ట్రీట్మెంట్ తీసుకోవాలి తొందరగా అట్లా. ఓకే. లైక్ సార్ ఇప్పుడు దీన్ని ఓవర్కమ్ చేయాలంటే మన వాళ్ళకి ఒకవేళ దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి వీళ్ళు? దానికోసం నేను చెప్పాను కదా, బ్రీతింగ్ హోల్డ్ చేయాలి ఒకటి, తర్వాత కోల్డ్ వాటర్ తాగాలి సెకండ్ ఉన్నాయి, తర్వాత గ్యాస్కి టాబ్లెట్స్ తీసుకోవాలి అని, తర్వాత అలా పడుకో టైంలో ఇంకా స్ట్రేట్గా పడుకోలేదు. పడుకో టైంలో ఇంకా నైట్ టైంలో ఎనీ టైంలో పడుకో టైంలో కొద్దిగా 30 డిగ్రీ పడుకోవాలి. నేను వస్తే 30 డిగ్రీ పడుకొని ఆటోమేటిక్లీ యాసిడ్ పైన నుంచి కింద కూడా సెటిల్ వస్తుంది. అలా ఫ్లేట్గా పడుకొని ఏమవుతుంది మళ్ళీ యాసిడ్ రిఫ్లెక్స్కి మళ్ళీ ఎక్కిన ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ 2-3 కంపల్సరీ ఫాలో చేయాలి. సార్ కొంతమంది ఏంటంటే ఇప్పుడు మంచాలు వాళ్ళు వాడుతూ ఉంటారు. సో వాళ్ళు స్ట్రైట్గా పడుకోవడం పాసిబుల్ అవ్వదు. అలాంటప్పుడు ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? కరెక్ట్, అవకాశం ఉన్నాయి. మెయిన్లీ ఇలా పెద్ద వయలు 50-60 ఇయర్స్ తర్వాత స్ట్రైట్గా పడుకునే టైంకి అట్లా వస్తుంది. దానికోసం నేను చెప్తాకి మీరు తల కింద 2-3 దిండు పెట్టాలి. 2-3 దిండు పెట్టిన ఆటోమేటిక్ కొద్దిగా 30 డిగ్రీ పైన వస్తుంది, ఆటోమేటిక్ దొరుకుతాయి. మళ్ళీ ఇలా స్పెషల్ బెడ్ పడికి అవసరం లేదు. స్పెషల్ బెడ్ అంతా బాగుంది, స్పెషల్ బెడ్ లేవు అంటే ఊర్లో స్పెషల్ బెడ్ ఎక్కడ లేదు. 2-3 దిండు పెట్టాలి తల కింద, అప్పర్ బ్యాక్ కింద, ఆటోమేటిక్ 30 ఆటోమేటిక్ సెట్ వస్తుంది అట్లా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్కారం.